హలో ఎవరివన్, వెల్కమ్ టు సుమన్ దేవరపల్లి యూట్యూబ్ ఛానల్. సో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రివ్యూ ఇప్పుడు లైక్ విల్ స్టార్ట్ ది రివ్యూ అనమాట. సో అంతకన్నా ముందు ఇట్టు కొట్టేసామన్నా లైక్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము, లైక్ ఫ్యాన్స్ అందరమే. లైక్ ఒక మాస్ అవుట్పుట్ కానీ లైక్ ఇలాంటి ఒక ఫుల్ ఆన్ యాక్షన్ సినిమా రావాలని చెప్పి. సో అది ఖచ్చితంగా కింగ్డమ్తో విజయ్ దేవరకొండ అచీవ్ చేశాడు. సో సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయడానికి లైక్ ఎక్కువ రివీల్ చేసిన స్పాయిలర్స్ అయిపోతాయి. సో యాజ్ మీరు ట్రైలర్లో చూసినట్టు, టీజర్లో చూసినట్టు అండ్ ఆల్ ది కంటెంట్ విచ్ మూవీ గేవ్ యూ, సో అదే ఉంటుంది మూవీలో కూడా. సో అండ్ ఆల్సో మీరు ఏదైతే విజయ్ దేవరకొండని ఇప్పుడు దాకా చూసారో దానికి కంప్లీట్ ఏమంటారు ఆపోజిట్ ఉంటుంది సినిమాలో. లైక్ క్యారెక్టర్ కానీ నాకు మెయిన్ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది. అండ్ అనిరుద్ బీజిఎం అంటే నేను వెళ్ళిన థియేటర్లో ఊఫర్లకి ఇంకా డిమ్లో ఉన్నాం మేము. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో షోకి కూడా వెళ్తా. బట్ మీరందరూ మీ దగ్గర ఉన్న థియేటర్స్లో కింగ్డమ్ని వాచ్ చేయండి. సో చాలామంది హృదయం లోపల సాంగ్ లేదని చెప్పి అంటున్నారు, బికాస్ స్టోరీ నెరేటివ్లో ఆ సాంగ్ మేబీ సెట్ కాదేమో అని చెప్పి దే హ్యాడ్ డిలీటెడ్ దట్ సాంగ్. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది, సత్యదేవ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ విలన్ క్యారెక్టర్ వెంకటేష్ సంథింగ్ ఆయన పేరు, ఆయన కూడా చాలా బాగా చేశాడు. విజయ్ దేవరకొండని లాస్ట్ 30 minutes ఫ్యాన్స్కి ఒక ట్రీట్. ఎందుకంటే మేము ఎప్పుడు నాకు గొంతు అయితే అంటే అరిచి గొంతు కూడా లైక్ కొంచెం పెయిన్ ఉంది. లైక్ నేను అంతా ఎంజాయ్ చేశాను అనమాట. సో నేను వీడి ఫ్యాన్లా రివ్యూ చెప్పట్లే, ఎప్పుడు మూవీస్కి రివ్యూ ఇచ్చేలాగే చెప్తున్నా. సినిమాటోగ్రఫీ ఫుల్ టాప్ నాచ్ ఉంది, స్టోరీ అయితే క్రేజీ ఉంది. అసలు కింగ్డమ్ అని ఎందుకు పెట్టారు దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు క్లైమాక్స్లో. అండ్ మేబీ పార్ట్ 2 ఉండొచ్చేమో, కొంచెం చిన్నది వదిలేరు సెకండ్ పార్ట్కి. మేబీ ఇంకా అనౌన్స్ చేయలేదు, మేబీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీడికి ఖచ్చితంగా కంబ్యాక్ మేము కొట్టేసామన్నా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ లైక్ ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫ్యాన్స్ తరపు నుంచి. మీరు ఇంకా నెక్స్ట్ తీసే సినిమాలు కూడా అన్నీ ఇలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా ఫ్యాన్స్ తరపు నుంచి. ఇలాంటి మాస్ సినిమాలు, ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు మీరు ఇంకా చేయాలని ఫ్యాన్స్ అందరి నుంచి మా రిక్వెస్ట్. సో కింగ్డమ్ అయితే క్రేజీ ఉంది బ్రో, మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ చేయండి. స్టోరీ అయితే మొత్తం బ్రదర్ ఎమోషను, యాక్షను, నేను రివీల్ చేయని స్టోరీ, బట్ ఇట్స్ వర్త్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది కింగ్డమ్ రివ్యూ. సో మీ అందరికీ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.